జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్ ప్రక్రియ 2 రోజుల పాటు కొనసాగనున్న హోమ్ ఓటింగ్ ఎన్నికలతో సంబంధం ఉన్న అనేక ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఎన్నికలను దాటవేసే వృద్ధులకు గాని దివ్యాంగులకు గాని హోమ్ ఓటింగ్ సౌకర్యం ఒక వరం. అయితే వృద్ధుల శారీరక స్థితిని పరిగణలోకి తీసుకుని వయో పరిమితిని కనీసం 85 ఏళ్లు గాని అంతకుమించి వయసున్న వారితో పాటు 40% మించిన దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు జిల్లా ఎన్నికల అధికారిని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఆదేశాల మేరకు శుక్ర శనివారాల్లో జగిత్యాల జిల్లాలో హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకున్న వారిలో జిల్లా మొత్తం మీద 374 మంది హోమ్ ఓటింగ్ ప్రక్రియకు అధికారులు అనుమతించారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో 2 రోజులకు గాను హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించడానికి 9 రూట్లను ఎంపిక చేశారు. ఒక్కో రూట్లో ఏర్పాటు చేసిన టీంలో ఎన్నికల పోలింగ్ అధికారితో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్, మైక్రో అబ్జర్వర్ తో పాటు BLO, మరో 2 సిబ్బందితో ఈ హోమ్ ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం మొదటి రోజు ఉదయం 8:30 నుండి ప్రారంభమైన హోమ్ ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. కాగా జగిత్యాల నియోజకవర్గం హైదర్పల్లి గ్రామానికి చెందిన 92 సంవత్సరాల వృద్ధురాలు లైశెట్టి లచ్చవ్వ, 90 సంవత్సరాల దివ్యాంగ ఓటరు నడిపి గంగరాజంలు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తమ ఇంట్లోనే హోమ్ ఓటింగ్ ప్రక్రియలో ఓటు హక్కును బ్యాలెట్ పేపర్ ద్వారా వినియోగించుకున్నారు. లచ్చవ్వ కుమారుడు అధికారుల అనుమతితో తల్లికి సహాయంగా ఉండి ఓటు వేయించారు. నడిపి గంగరాజం లేవలేని స్థితిలో ఉండి స్వయంగా పెన్నుతో టిక్ పెట్టాడు. కాగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మొదటి రోజున 198 మంది వృద్ధులు, దివ్యాంగులు హోమ్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటుండగా శనివారం 2వ రోజున 176 మంది వృద్ధులు, దివ్యాంగులు వారి వారి ఓటు హక్కును హోమ్ ఓటింగ్ ప్రక్రియలో వినియోగించుకోనున్నారు. మీకు నచ్చిన క్యాండిడేట్ వీడియో ఇస్తున్నారు. ఎవరికి ప్రోత్సాహం లేదు అంటే అమ్మ ఒకసారి వాళ్ళ గుర్తు పక్కకుండి ఆ పిల్లల స్పేస్లో తుగ్గు పెట్టండి. తుగ్గు పెట్టి మాకు మొత్తం మలిసేసి కనిపించకుండా మాకు ఇవ్వాలి. ఎందులో డబ్బులు వేయాలి మీరు ఇప్పుడే లేదు, ఓన్లీ చిన్న టిక్ పెట్టాలి. చిన్నగా ఎక్కడైతే స్పేస్ ఉందో ఆ వైట్ స్పేస్ ఎక్కడైతే ఉందో ఇంకా స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ వైట్ స్పేస్ దగ్గర చిన్నగా పెట్టాలి. ఓకేనా? పెట్టి పెట్టిస్తాను. పెన్ను పెట్టి ఇవి ఇట్లా మాకు మర్చండి. 2 మాత్రం మర్చి ఇవ్వాలి. మాకు కనిపించి నాకు ఇవ్వండి, నేను ఇందులో పెట్టేసి ఇస్తాను.
బ్యాచ్లని మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకు వాళ్ళ గుర్తు పక్క పొండి వాళ్ళ ఫోటో పక్క పొండి చిన్నగా టిక్ పెట్టండి. టిక్ అంటే ఇట్లా రైట్ మార్క్ తెలుసు కదా, ఆ రైట్ మార్క్ పెట్టండి. మీరు ఓటు వేసిన విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీకు తప్ప మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా చెప్పద్దు. అది మీ మనసులోనే ఉంచుకోవాలి. చెప్పినట్టు మాకు తెలిసినట్టయితే మీ పైన శిక్షిస్తారు. అర్థమవుతుందా? మీరు దేనికైతే ఓటు వేయాలనుకుంటున్నారో, ఏ గుర్తుకైతే వేయాలనుకుంటారో దాని పక్క పొంటి ఈ గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ మధ్యలో చిన్న గుర్తు పెట్టండి. టిక్ రైట్ పెట్టండి. రైట్ పెట్టి ఈ పేపర్ని ఇట్లా మలిసి మాకు ఇవ్వండి. ఈ పేపర్ ఇట్లా మలిసి ఇస్తే మేము దాన్ని ఈ కవర్లో పెట్టి ఈ డబ్బులు వేపిస్తాం. అర్థమైందా? తిరగలుగుతారు.